ఇయ్యాల రోల్ నాదే రోకలు నాదే బిడ్డ ఇది నా అడ్డ అసలే ఇయ్య రోకలు బండతోని మొఖాలు ఇరుగొడతా ఏమనుకుంటారో బిడ్డ అరే నిన్న 9 నెంబర్లు ఉన్నాయిగా అన్న అంటే చిట్టం నన్ను ఎరుపం చేసిందారా ఇది ఊరే ఇది ఏ ఊరికి ఆదా అంటే అది చూడబుద్ధి అవుతుంది మీది ఏ ఊరు మాదా బంజరపల్లి ఏంది బంజరుపల్ల ఎండ కొడితే కూడా గంతగానం అనుకుతానేమేంది నేను అరికేది ఎండకు పెండకు కాదు మీ అమ్మ చూసిందని ఎవడే ఈడు చేతులు పట్టుకొని ఊపుతున్నావు ఏమోనే రోగం వచ్చింది కావచ్చు ఇట్లా అనుకుతాండు మన ఇంటికి తీసుకొచ్చి నీతో మందు ఓపిద్దాం అనుకుంటాన్నా ఈయని అనుకుడు చూస్తుంటే పునుకుడు రోగం వచ్చినట్టే ఉంది ఈయనకి నా మందు పడాల్సిందే ఇది నాకు చిన్నప్పుడు సన్న అలవాటు ఏం కాదు 9 తక్కువ అవుతుంది తక్కువైంది చూసినావా 9 తక్కువైంది పోయింది అనుకుడు తుమ్ములు కూడా వస్తున్నాయి ఈ తుమ్ములకు కూడా మందు పోయాలి ఇంటికి రోగము ముదిరినట్టే ఉంది మందు పోతా అబ్బా సచ్చిండు నా కొడుకు ఎన్ని రోజులు నన్ను ఏడిపించిండు ఇప్పుడు ఏడుతాడు ఆహా కల్తీ లేని పెట్లు వచ్చినంత సమ్మగున్నది అక్కడ ఎట్టుంటాడు ఏమోడా మనకు మందు వస్తే మసాలా బుక్కినట్టు అనిపించింది దానికైతే కూసారి కదులుతారు ఇక అవునన్నా ఏదోటి చేసి ఆపుదాంపా మనం పోయేవారికి అన్న సూపే పోయేటట్టున్నది మనం అయితే పోదాంపా ఫస్ట్ అరే సూపు ఓడు కాదురా ఏకంగా పానే పోతుంది నడుగురి పెళ్లి సూపులకు పోయిన లెక్కన ఈడ నుండి మాట్లాడుకుంటారేంద్రా జీపుల ఊర్రా పూరం పోకులారా అమ్మ తగ్గిందంటాడు కానీ విడిచిపెట్టు మళ్ళీ నీ మందు కోసి ఎందుకు ఎక్కువ చేసుడే అది ఇప్పుడు తగ్గినా మళ్ళా రాదానేందే నా మందు తాగితే పానాలే పోయినాయి ఈ రోగం ఎంతనే తగ్గిందని తల్లడిల్తా అంటే పిల్లల కోడి లెక్క కొడతా అంటానవేందే నాకేం తెలియదు నువ్వు ఇంట్లోకో ఈయనే ఉంటివంటే ఈ మందు నీకు వస్తా ఆ మందు పోసిన రోగం తగ్గిద్దాం అనుకుంటున్నావు కానీ ఆ మందు తాగితే నా ఆయుష్ తగ్గుతుందని భయం అవుతుంది ఆయుష్ తగ్గినా అరిని శక్తు తగ్గినా మందు పోసుడు తగ్గేదే లేదు రారా రా తాగేం రారా ఇప్పుడు ఇట్లా
పోతాండంటే రోగానికి రోగం వచ్చి చచ్చిపోద్దన్నట్టు. ఆడు చచ్చిపోకుంటుంటే అదే జాలే తల్లి. మేము ఆవిడ కాదు, ముందు నువ్వు ఆగు. మేము అసలే పెద్ద పని మీద పోతున్నాం. మిమ్మల్ని ఆపేది పంపడానికి కాదు, ఇక్కడనే ఉండడానికి. మమ్మల్ని తర్వాత ఉంచుకుంది కానీ ఇప్పుడైతే అడ్డం జరుగురు స్వామి. రే నా పెళ్ళాన్ని ఉంచుకోలేదు, మిమ్మల్ని ఉంచుకొని ఏం చేయాలరా? మరి మమ్మల్ని ఎందుకు ఆపి నువ్వు? రే మొన్న నాకు మందు పైసలు వేయలేదు, మా పెద్దవ మందు పోతాడు పైసలు వేయలేదు. ఏందిరాబాయ్ ఇది? కాదురా బాయ్, మా ఊళ్ళో డాక్టర్ సూచెత్తేనే మేము పైసలు ఇయ్యం, మీ పెద్ద మందు పోతే మేము పైసలు ఇవ్వాలా? రే ఇదేంద్రా మొన్న తెలుగు సక్క మాటలు తెలుగు కింద చేస్తాందిరా మీకు? మొన్న మీ పెద్ద పోసిన మందుకి మా భాషకు విడాకులు ఇచ్చి మీ భాషకు పెళ్లి పత్రిక ఇచ్చినాము. నువ్వు ఫస్ట్ జరుగురా బాబు, అక్కడ మా అన్నకి ఏమవుతుందో. రే నేను జరగాలంటే మబ్బు ఉండి వర్షం పడాలి, లేకపోతే నా కడుపులో మందు పడాలి. అర్థమైందా? అరే ఇది మందు కాదురా, దెబ్బ పడాలి. ఇంత మంచిగా కొట్టిపోతారు వీళ్ళు. ఇక పులుపు కొట్టిరు. అరే నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ అబ్బా నన్ను ఇడిసెట్ ఎక్కడికి రా? చచ్చిపోతే పాడి మీద వరసిద్దాం ఉరకత్తురారా. ఎక్కడికోలే బావా, నిన్ను సాగు నుండి తప్పిద్దామని ఉరికొస్తున్నాం. నీ అబ్బా ఇంకేముందిరా తప్పించడానికి? మందు పోసింది, చిందులేసింది. ఎంతైనా నీ అత్తగారా, భరించు. అయ్యో భరించుడు కాదురా, బతకాలి కారా ముందు. నీ అవ్వది నోట్లే మందు పోసినట్టు లేదురా, విషం పోసినట్టు అనిపించిందిరా. అరే నువ్వు అట్లా అనుకోకుంటే నీ బండ్ల పెట్రోల్ తీసేది, నీ మీద పోసేది, అగ్గిపుల్ల గీకేది, నీ పానం బీకేది. నీ పానం బీకేది. నువ్వెందుకురా బాధపడుతున్నావు? నేను ఇట్లా బతకొచ్చినందుక? కాదన్నా, ఇప్పుడు వచ్చేది ప్రేమికుల దినం. మా పిల్ల హాస్టల్ ఉండే, నేను ఇక్కడ ఉండే. అదేం అక్కడ, నేను ఇక్కడ, నాకేం మనసు పడతలేదన్నా. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనసొక్కటి కలిసి. ప్రేమికుల దినమా అంటే ఏందిరా? అరే అన్న, నాలాంటి ప్రేమికుల కోసమే సంవత్సరాల్లో ఒక రోజు ప్రేమికుల దినం అని పెట్టిర్రు. నీ పుట్టిన దినం నీకే తెలియదు, ప్రేమికుల దినం గురించి చెప్తున్నావు నువ్వు? వచ్చిందనుక తెలుసు బట్టతల భయం, నీకు లవర్ ఉంటే తెలిసేది ప్రేమికుల దినం. అయితే నా తద్దినం జరిగినా సరే ప్రేమికుల దినం దాకా ఈ ఊళ్ళోనే ఉండాలిరా. మందు నోట్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉరికింది. ఎట్లున్నాడో ఎక్కడున్నాడో పోయి ఊసన్నా రావాలి. అబ్బా ఏడుచుకుంటే సాగు దగ్గరికి పోతా అంటే పెళ్ళికి రమ్మని పత్రిక ఇచ్చినట్టు అత్త అందింది ఇది. బంగారాన్ని బంతి రేకులలో కలిపినట్టు గంత కంగారు పడుతున్నావెందుకే? కంగారా? నాకెందుకు కంగారు ఉంటుంది? ఉంటే నీకు ఉండాలి. నాకు కంగారు ఎందుకే? నువ్వు కంగారు పడ్డట్టు కనిపిస్తున్నావు. కంగారేం లేదే, బయటికి పోయేత్తా. ఊక బయటికి ఉంటున్నావేందే? నేను అమ్మతోటి చెప్తాగు. అబ్బా అక్క చెప్పకే, ఒక్కసారి పోయేత్తా. మరి చెప్పద్దంటే నేను చెప్పిన పని చేస్తావానే నువ్వు? సరే, నేను పోయిన పని కావాలంటే నీ పని చేయక సత్తానా? నేను పోయి వచ్చినాక చేస్తుంది. సరే మరి. అమ్మయ్యా, ఈ నా కొడుకు
నాకు టైర్ల గాలి పోయినట్టు అనిపిస్తుంది. ఉని అక్క ఇదేంది అందరూ ఒకసారి కట్టుకుని వస్తాను. అమ్మయ్యా నా బండి ఎవడు ముట్టారా నేను ఎత్తుకుపోయారు అనుకున్నా. నీ బండి రెక్కలేని పిట్టనే ముట్టాను ఇంకా మంచి ముడతానా? అరే బక్కోడా నీ సైకిల్ కంటే నేను ఎంతో నయం రా. అరే చిట్టమ్మ కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదురా. అసలు అత్తదా రాదారా? పరమేశం మావ మందులు పోసింది కదా మంచిగా ఉన్నావా? చూసిరారా ఏడ చూసినా చిట్టమ్మనే కనబడుతుంది. చిట్టమ్మ వచ్చిన అతను మాట్లాడినట్టు అనిపిస్తుందిరా. ఏందో నా ఊహలు అంతా భ్రమ. ఊహలు కాదు ఉడతలు కాదు రియల్ గా నచ్చింది చూడు బావా. నిజమారా? అరే నిజంగా నచ్చింది కారా? నిజమే. ఆ మందులు తాగి నువ్వు ఎట్లున్నావని చూద్దామని వచ్చిన. అప్పుడు మంచిగా ఉన్నా కానీ తర్వాత ఏమైతే భయం అవుతుంది. ఏమైతేందిరా మంచిగా అయితే మళ్ళీ మందు పోతే అయిపోతుంది గంతే. అరే నువ్వు మందు పేరు తీయకరా. నీ ఎవరు తీయకున్నట్టు కూడా తిట్టినట్టు అనిపిస్తుంది. ఇక నువ్వు మీ ఇంటికి పో, ఇక్కడ ఉండకు. ఇది ప్రేమికుల దినం. ఇది అయిపోయేదాకా పోయేదే లేదు. ఎందుకు గట్లా అంటే పోయింది చిట్టమ్మ. పెళ్లికి ముహూర్తం రోజు ఎట్లనో ప్రేమికుల రోజు అట్లా. ప్రేమికుల రోజు నాడు ప్రేమికులు కలిసే ఉండాలి. అరే ఈ ప్రేమికుల రోజు మనది కాదురా, బయట దేశపోలేది. మనం జరుపుకోవద్దురా. నువ్వు కథలు వాడకు. 31 కూడా మనది కాదు. ఆనాడు తాగి రోడ్డంతా పోరు. నువ్వు అదెందుకు జరుపుకున్నావురా? ఏదైనా జరుపుకుందాం అంటే ఉరికత్తరు దేశభక్తులు. అంత దేశభక్తే ఉంటే పక్క దేశపోని పాయింట్లు ఇప్పుడు లుంగి కట్టుకొని తిరుగురా. మరి నేను ఎప్పుడు బయటకు వచ్చుడు కుదరది. మరి ఎట్లనో చెప్పు. ఈసారి నువ్వు వచ్చుడు కాదు నేనే వస్తా. ఎట్లా వస్తావు? ఎట్లా వస్తానో చెప్పా. వచ్చి నీ ముందు నిలుచుంటా. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఈ లవర్స్ డే మనకు పండగడే. అటు ఇటు అన్న లవర్స్ డే రానే వచ్చే నాకేమో రంది కాబట్టి. ఎందుకురా? అందరు వాళ్ళ లవర్ అని పట్టుకొని తిరగబట్టే. నేను వాళ్ళతో పట్టుకొని తిరగాలి. నా పొలనే హాస్టల్ ఉండే. ఏంటి మమ్మీ ఎవడీడు? కనీసం నీ ముఖానికి లవర్ అని ఉందిరా. నా ముఖానికి లవర్ లేదు, మన్ను లేదు. గేడమేంద్ర అచ్చ మొగలు లెక్కుంది. ఎవరైతే ఏంటి లైన్ ఎత్తి అయిపోయా. ఎవరు పోరి మస్తున్నావు. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. నాదా లచ్చింపురం. బోసిడి నేనేరా. ఇది నేను చూడలా. అయ్యో బావా మీరేనా? నేను ఇంకెవరో పోరనుకున్నా. నువ్వేంద్రా కొంచెంసేపరగా నేనే నమ్మలేదు. ఏ సరేగా జరుగుర్రా. మేము చిట్టమ్మ దగ్గరకు వేస్తాం. ఏ పారా బా నీ ప్రేమ సక్సెస్ కావాలని గుండు కొట్టించుకుంటా నేను. ఇవాళ చూడు బొమ్మది. ఈ ఒక్క మాట చాలరా. నాకు కడుపుండిదిరా. నీ కడుపుండి చాలరా. నాకు నిండిందిరా. మా నిండింది కానీ పోదాం పలేటది. అరే మేము పోయిస్తాను బొమ్మరి. సరేరా ముసలాన్ని దగ్గర జాగ్రత్త బా. నా పిల్లకడ మంచిగా ఉంది. ఆకాశంలో చందమామ నేలపైనే నడిచేనమ్మా గుండెల్లో దాచిన నా ప్రేమ కళ్ళెదురే. నీ గాడి మైండ్ కత్తాడు. కొంపేసి గుర్తుపట్టినట్టు ఏంది? చూడా ఈ ఏసాల మనకు మనమే గుర్తుపట్టుకుంటాము. గాడి తాగినోడు గుర్తుపడతారా? వీళ్ళేంది పెద్దవాళ్ళంటికి పోతారు. అమ్మా
ఓ అమ్మా అమ్మా అమ్మ అమ్మ అని వెళ్తే చిట్టమ్మ వచ్చింది ఎవరా? అయినా నా పేరు నీకెట్లా తెలుసు? నేను ఎప్పుడు నిన్ను చూడలే కదా. నన్ను చూడలే కానీ ఈ ముఖాన్ని చూసినట్టున్నా ఒకసారి చూడు. చూడలేదు, అసలు నాకు చూసినట్టే గుర్తొత్తలేదు. మా అమ్మ కోసమే కదా వచ్చిల్లు. ఆగు మా అమ్మని పిలుస్తా. అమ్మా పరమేష్, నువ్వా? గిట్లా వచ్చినవేంది? మీ అమ్మ గుర్తుపడ్డద్దని ఇట్లా వచ్చిన. ఏందే ఎందుకో పిలిచినావు? ఏం లేదమ్మా, మేము బాగా దూరం నుండి వచ్చినాం. ఎందుకు? ఇగో మా ఆయనకి పొట్ట పోయి ఈ పొట్ట నాకు రావాలి. బంది గిట్ట ఓసిది కుట్లేమంటాడేంది? నాకు తగ్గాలే, దీనికి పెరగాలే. ఓహో అట్లనా? చిట్టమ్మ వీళ్ళను చేతులు పట్టుకొని తీసుకురా, మందు వస్తా. శ్రీరస్తు శుభమస్తు చిరునవ్వై జీవిస్తూ నూరేళ్ళు వర్ధిల్లు నువ్వు దీపం. అత్తున్న పోతున్న రామజీలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక. అత్తున్న పోతున్న రామజీలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక. రాను రాను నేను రాను రామశిలక నాకు రానీకి వీలు కాదు ప్రేమ మూలక. రాను రాను నేను రాను రామశిలక నాకు రానీకి వీలు కాదు ప్రేమ మూలక. ఆడేశం వేసుకొని వచ్చి నా బిడ్డతోనే ఇడ సరసాలాడుతున్నావు రా. ఎవరిరా నువ్వు? మీ వేషాలేంది, మీ కొత్తలేంది? అవునే చెప్పావు. ఆడిదాకు ఆశపడుతు ముగ్గునివా? ఇంకొకసారి ఇంటి ముఖాన కనబడితే నీ తలకాయలు రోట్లేసి దంచుతా.